మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సిట్ ముందుకు హాజరైన పరిస్థితి. కానీ ఈ సందర్భంగా హరీష్ రావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే నన్ను సిట్ ముందుకు పిలిచిండ్రు అనే కొన్ని ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. దీనిపై ప్రస్తుతం ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్తో ఉన్నాం. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, హరీష్ రావు మాట్లాడుతూ ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే నన్ను సిట్ ముందుకు పిలవడం జరిగింది. రేవంత్ రెడ్డి బామ్మర్ది భాగవతం బయట పెట్టినందుకే అంత జరిగింది అని అంటున్నాడు. భాగవతం బయట పెట్టామంటే ఆధారాలతో సహా బయటకు వచ్చి తీసుకొని వచ్చి మాట్లాడితే దాన్ని బయట పెట్టమంటారు. ఆధారాలు లేకుండా రాజకీయ పరంగా విమర్శలు చేసి ఈరోజు కవిత గారు తనపైన చేస్తున్న ఆరోపణలకి ట్రబుల్ షూటర్ అని చెప్పుకునే హరీష్ రావు తన ఊసిపోయిన గుడ్డలు ఎట్లా వేసుకోవాలో అర్థం కాక రాజకీయకరంగా మా ప్రభుత్వం పైన మా నాయకులపైన బురద జల్లే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికన్నా ఇటువంటి చర్యలు మానుకోవాలి. అండ్ ఇన్వెస్టిగేషన్ జరగకపోతేనేమో ఇన్వెస్టిగేషన్ చేస్తలేరంటారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఒకవైపు మీడియా ముందుకు వచ్చి సహకరిస్తా అని చెప్పి మరొక వైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఈ ఇన్వెస్టిగేషన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా అందరు కూడా నోటీసెస్ సర్వ్ చేశారు. మరి అందరు కూడా వెళ్ళి విచారణకు హాజరైనప్పుడు మరి ఈయన విచారణకు హాజరుగానికి ఇంత షో ఆఫ్ ఎందుకు, లేదా ఇంత భయం ఎందుకు, తప్పు చేయనప్పుడు భయపడడం ఎందుకు, రాజకీయ పరంగా విమర్శలు చేయడం ఎందుకు? నిజంగా విచారణకి పిలిస్తే తప్పు చేయకపోతే ఇది ఒక అవకాశంగా భావించుకొని విచారణకి సహకరించి విచారణకు అటెండ్ అయ్యి వాస్తవాలు రేపొద్దున బయట పెట్టినప్పుడు దానిపైన మాట్లాడాలి తప్ప ఇటువంటి దిక్కుమాలిన చర్యలు చేస్తే రేపొద్దున ప్రజలు కనీసము ఎమ్మెల్యేకి కూడా గెలిపించే పరిస్థితి, ఆ దుస్థితి కూడా పోతుందని చెప్పి హరీష్ రావు గారికి చెప్పదలుచుకున్నాను. ఇంతకుముందు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక దండుపాల్యం మూట. ఈ వాటల పంపకాల విషయంలో ఈ ఏదైతే బొగ్గు స్కామ్ జరిగింది, ఇది మేడారంలో ఏదైతే క్యాబినెట్ భేటీకి ముందు బట్టి విక్రమార్కకు సీఎం రేవంత్ రెడ్డికి ఒప్పందం జరిగింది. ఈ వాటల పంపకాల్లో అడ్జస్ట్ అయ్యారు అనేది తన వాక్యం. వాటాల పంపకాలు ఎవరిది, పంచాయతీ ఎవరిదో కవిత గారిని అడిగితే చాలా మంచిగా చెప్తారు. దయ్యాలు రాక్షసులు అని చెప్పి ఎవరిని సంబోధించారో కూడా మనం చూసినాం. అరే, మీ కుటుంబంలోనే మీ పంచాయతీ మీద తెంపుకోలేకపోతారు. మీ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి నువ్వు దొంగ అని చెప్పి మాట్లాడుతుంది, సొంత అన్నని లుచ్చా అని చెప్పి మాట్లాడుతుంది, సొంత నాన్నని పీకి కట్టలు కట్టినవని మాట్లాడుతుంది. వీళ్ళ ఈరోజు మా గురించి మాట్లాడేది? మా దగ్గర ఎటువంటి పంచాయతీ లేదు. మేమంతా కూడా కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉన్నాము. అండ్ వచ్చిన ఆరోపణలు కూడా బాధ్యతతోటి మా డిప్యూటీ సీఎం గారు ప్రెస్ మీట్ నిర్వహించి చాలా క్లియర్గా కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఇంటిగ్రిటీని వారు ప్రూవ్ చేసుకుర్రు, వారి యొక్క చిత్తశుద్ధిని వారు ప్రూవ్ చేసుకుర్రు. మరి కవిత గారు నీ గుడ్డలు ఇప్పితే ఇప్పటివరకు ఆ చిత్తశుద్ధిని ఎందుకు ప్రూవ్ చేసుకోలేదో ప్రజలు అవన్నింటినీ కూడా గమనిస్తారు. ఎన్ని డ్రామాలు ఎన్ని నాటకాలు ఆడినా కూడా తప్పు చేసినాడు తప్పనిసరిగా ఈ ప్రభుత్వంలో శిక్ష అనుభవించాల్సిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్కు నోటీసులు, మున్సిపాలిటీ ఎన్నికల ముందు హరీష్ రావుకు నోటీసులు. ఇదేనా డైవర్షన్? అంటే ఈ విధంగా ఇచ్చి ప్రజల్లో ఏదో చేయాలనుకుంటారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తాకుతుంది కాంగ్రెస్కు అని అంటున్నారు. ఇప్పుడు కంటోన్మెంట్ ఎన్నికలకి వెళ్ళి చెప్తారు అబ్కి బార్ ఒక దక్క అనేది మాట్లాడతారు వాళ్ళు. కంటోన్మెంట్ అయిపోయింది, దాని తర్వాత ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయింది, దాని తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయినాయి, దానికంటే ముందు ఎంపీ ఎలక్షన్లలో అన్నిట్లో కూడా దక్కా కొట్టి ఫార్మ్ హౌస్కే పరిమితం ఎవరైనా ఇలా ప్రజలు అవన్నింటినీ కూడా చూస్తారు. మనం అందరం కూడా గమనిస్తున్నాం. ఇంకా సిగ్గు రాకుండా సర్పంచ్ ఎన్నికల ముందు కొంతమంది యునానిమస్ అయిన సర్పంచ్ మంత్రులను కూడా కలవని కేసీఆర్ గారు యునానిమస్ అయిన సర్పంచ్ కూర్చొని మీటింగ్ పెట్టిండు. దేనికి సంకేతము? ఒక మండలంలో కొంతమంది సర్పంచ్లు గెలిస్తే సీఎం కావాలనుకున్న వ్యక్తి ఆ మండల సర్పంచ్లతోటి మీటింగ్ పెట్టి రాబోయే నెక్స్ట్ ఫేజ్ ఎలక్షన్స్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి ఎవరు? మరి ఎవరి పరిస్థితి, ఎవరి దుస్థితి ఏ రకంగా ఉందో అన్నీ కూడా గమనిస్తున్నాము. ఇప్పటికన్నా ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్పి హరీష్ రావు గారికి చెప్తున్నా. ముందు మీరు చేసిన ద్రోహానికి తెలంగాణ ప్రజలందరూ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి సూచిస్తున్నా. కాళేశ్వరం విషయంలో శ్వేతపత్రం అన్నారు, మహబూబ్ ఎత్తిపోతల పథకం విషయంలో అసెంబ్లీలో ఎండగట్టాము. ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ వాళ్ళ అవినీతి అక్రమాలను బయట పెడుతున్నది కనుకనే ఈ విధంగా కక్ష సాధింపు ధోరణితో నాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేసీఆర్ కూడా ఇచ్చే అవకాశం ఉందంటారు. కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, నేను కానీ, మీరు కానీ చట్టం ముందు అందరూ సమానమే. మనకు ఒకటి తక్కువ, వాళ్ళకు ఒకటి ఎక్కువ ఏముండదు. చట్టాలు అందరికీ సమానంగానే ఉంటే తప్పు చేసినాడు ఎవడన్నా కూడా శిక్ష అనుభవించాల్సిందే. రేపు పొద్దున కేసీఆర్కి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం వస్తే నోటీస్ ఇస్తారు, తప్పు చేసిండని ప్రూవ్ అయితే శిక్ష కూడా ఇస్తారు. చివరిగా ఒక ప్రశ్న, దావోస్ పర్యటన ఇప్పటికీ 3 సార్లు చేశారు సీఎం దీంతో. కానీ ఇప్పటి వరకు దాన్ని పెట్టుబడుల శ్వేతపత్రం విడుదల చేయాలి, ప్రతిసారి దావోస్కి వెళ్ళడం, అమెరికా అటుకెళ్ళి వెళ్తున్నాను అంటున్నారు. కానీ ఇంతవరకు ఏం పెట్టుబడులు తెచ్చారనేది కూడా గతంలో శ్వేతపత్రాన్ని డిమాండ్ చేస్తున్నామని బీఆర్ఎస్ కౌన్సిల్లో ఇప్పటికే వాళ్ళు 10 ఏళ్ల అధికారం నుండి 10,000 కోట్ల పెట్టుబడులు కూడా పెట్టలేకపోయారు. మొన్న అయిన ఏదైతే వచ్చిన పెట్టుబడులలో 60% ఆల్రెడీ ల్యాండ్ అయిందని చెప్పి కౌన్సిల్ సాక్షిగా ఆన్ రికార్డ్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు చాలా స్పష్టంగా మాట్లాడారు. మాట్లాడడం కూడా సిగ్గు లేకుండా ఇటువంటి అబద్ధాలు ఏ రకంగా మాట్లాడతారు? ఆన్ రికార్డ్ కౌన్సిల్లో మాట్లాడినరు. రికార్డ్స్ తిరిగేస్తే ఉంటుంది. ఇప్పటికన్నా ఇటువంటి చర్యలు మానుకోండి. 10 ఏళ్లలో వాళ్ళు ఎంత ఇచ్చారో చెప్పమనండి. 10 ఏళ్ళలో ఎన్ని కంపెనీలు పెట్టారో చెప్పమని చెప్పండి. ఇంత పీకి పొడిచి చదువుకునే అంటాడు కదా కేటీఆర్. మరి ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చిండు, ఎన్ని గ్రౌండ్ అని దానిపైన ఆధారాలు బయట పెట్టమని చెప్పండి. ఈరోజు నిరుద్యోగుల గురించి మాట్లాడతారు. 10 ఏళ్ళలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు చెప్పమని చెప్పారు.
ఈరోజు నిజంగా విద్యార్థుల సమస్యల గురించి మాట్లాడతారు. 10 ఏళ్లలో ఎన్ని కొత్త స్కూల్స్ కట్టారు చెప్పమని చెప్పండి. యూనివర్సిటీల అంశం గురించి మాట్లాడతారు. 10 ఏళ్లలో ఎన్ని యూనివర్సిటీస్ తీసుకొచ్చారు, ప్రభుత్వ యూనివర్సిటీలు చెప్పమని చెప్పండి. మేము బలంగా చెప్తాం. స్కిల్ యూనివర్సిటీ కానీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ, ఏదైతే చాకలైలమ్మ యూనివర్సిటీ కానీ, మొన్న ఆదిలాబాద్ కొత్త యూనివర్సిటీ శాంక్షన్ పైన కానీ, అనేక యూనివర్సిటీస్ పైన కూడా చాలా స్పష్టంగా ఎన్ని ప్రభుత్వ యూనివర్సిటీలు ప్రారంభించిందో కనబడుతుంది. స్కూల్స్ పరంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించినామో పక్క పార్టీ నాయకులు దానిపైన మాట్లాడుతారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దానికి అయితే ప్రశంసలు జల్లు కురిపిస్తారు. ఇప్పటికి కూడా సిగ్గు లేకుండా, సిగ్గు తెచ్చుకోకుండా ఇటువంటి దిక్కుమాల మాటలు మాట్లాడాలి, ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నా. ముందు ఈ జోడెద్దుల, గంగిరెద్దుల వీళ్ళిద్దరికి అయితే పిచ్చివాటి బయటకు వచ్చి మాట్లాడుతున్నారో కేటీఆర్, హరీష్ రావుకి 80,000 పుస్తకాలు చదువుకున్న వ్యక్తి ముందు వీళ్ళిద్దరిని ఒక చోట కూర్చోబెట్టి బోధించాలని చెప్పి కేసీఆర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తారు. చివరిగా ఒక ప్రశ్న, అంటే ఈ కార్ రేస్ అంశం కావచ్చు, కాళేశ్వరం అంశం కావచ్చు, ఇప్పుడు ఈ సిటీ విచారణ, ఫోన్ ట్యాపింగ్ అంశం, ప్రతిసారి కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఇంతవరకు ఇదే జరుగుతుంది. కాలయాపన ఇది ఒక సీరియల్ లాగా జరుగుతుంది తప్ప వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. వాళ్ళు కుమ్మక్కయ్యారు అని అంటూ బీజేపీ ప్రధాన ఆరోపణ. అంటే సిస్టమ్ ఏందో ప్రొసీజర్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కైందని కోడే కూస్తుర్రు బీజేపీ పార్టీ ఎంపీలు. బీఆర్ఎస్ పార్టీ కవిత గారే చెప్పిర్రు. అండ్ ఎవరు అలైబలై చేసుకొని తిరిగిర్రో కూడా చాలా స్పష్టంగా కనబడ్డది. ఎమ్మెల్యేల దాంట్లో కూడా వీళ్ళది అయిపోగానే వీళ్ళ పక్షాన్ని ఎవరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారో కూడా ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. అండ్ మేము చాలా బలంగా గట్టిగా చెప్పగలుగుతాము, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కానీ బీజేపీ పార్టీతో అలయన్స్ వెళ్ళే పరిస్థితి. ఇంతే బలంగా గట్టిగా బీజేపీ పార్టీకి సంబంధించి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పగలుగుతారా, మాట్లాడగలుగుతారా? మాట్లాడలేక ఇటువంటి విమర్శలు చేస్తే ఇవన్నీ కూడా రాజకీయ పరంగా విమర్శలే. ఇప్పటికన్నా ఇటువంటి విమర్శలు నాపి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు పనిచేస్తారు. మీరు సహకరించనీకి మీకు మనసు ఒప్పకపోతే కనీసం కాళ్ళల్లో కూడా ఈ రకంగా కట్టెలు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని చెప్పి వారికి సూచిస్తారు. ఈ కార్ రేస్ అంశం కావచ్చు, కాళేశ్వరం అంశం కావచ్చు, ఇది సిట్ కావచ్చు, ఈ 3 అంశాలు తప్పించి బీఆర్ఎస్ నేతల్లో కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ ఎవరైనా జైలుకు వెళ్తారని అనుకుంటున్నారు. తప్పు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూవ్ చేయించి 100% తప్పు చేసిన వాళ్ళు అన్ని కేసుల్లో కూడా తప్పు జరిగిందని తెలిసి కూడా తప్పనిసరిగా జైలుకు వెళ్తారు. ఇది పరిస్థితి. బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. ఖచ్చితంగా ఈ అంశాలలో 3 కాళేశ్వరం కావచ్చు, ఈ కార్ రేస్ అంశం కావచ్చు, ఈ సిట్టు విచారణ అంశం కావచ్చు, ఖచ్చితంగా ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుని వెళ్ళి వీళ్ళ తప్పు అని దోషులుగా తేలినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు జైలు జీవితానికి కూడా పెట్టడానికి ఎలాంటి వెనుక పోవడానికి లేదు అంటూ తెలపడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శేఖర్.